History tells. డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఇక్కడ మీకు ఫుల్ డెమో వీడియో అనేది లభిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తే ఫుల్ డెమో వీడియో అనేది అంత క్లారిటీగా రాదండి. కొంచెం కాపీరైట్ క్లెయిమ్ వల్ల కొంచెం సౌండ్ మ్యూట్‌లో ఉందండి. అందుకోసం అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను మీకు అలక్ మోషన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటే ఇచ్చానండి. దాన్ని ఓపెన్ చేసుకోండి. నేను యూజ్ చేస్తున్న అలక్ మోషన్ యాప్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. అక్కడ వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో ఉంటుందండి ఇక్కడ 14థ్ ఏప్రిల్ 1891 అంటూ ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ నుంచి మీరైతే ఇదే వీడియో బర్త్‌డే పైనైనా చేసుకోవచ్చండి. లేకపోతే దీనిపైనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుందండి. అక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ దానిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇక్కడ ఉంటుందండి. అక్కడ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుందండి. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అన్నిటికీ అదే వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ముందుకు రండి. మళ్ళీ ఇక్కడ పేరు, నేమ్ అనేది అన్నీ ఉంటుంటాయండి. ఇక్కడ నుంచి మీరు తీసేయాలనుకుంటే తీసేసేయండి. లేకపోతే ఉంచేయాలనుకుంటే ఉంచేసేయండి. ఇక్కడ లాస్ట్‌లో జేబీబీ అని ఉంటుందండి. ఇక్కడ మీరు దేనిపైన చేస్తారో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఫోటోస్ ఉంటాయండి. ఇక్కడ ఫోటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టాలంటే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అయితే తీసుకోండి. తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుందండి. ఇలానే లాస్ట్ వరకు ఫోటోస్ అన్ని పెట్టేసేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నుంచి ఇంకో ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఇక్కడ పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది సింపుల్‌గా సెట్ అయిపోతుందండి. ఇలానే చేయండి. ఈ అన్ని ఫోటోస్‌ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెడితే మీ వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. కంప్లీట్ అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు వీడియో ఎంత క్వాలిటీలో కావాలంటే క్వాలిటీ వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఇంతే అండి. థాంక్ యూ.